అందరి మధ్య కూర్చున్నావు, కానీ నీ మనసులో ఒంటరితనం అనుభవిస్తున్నావు. బాగానే ఉన్నట్టు నవ్వుతున్నావు, కానీ నీ హృదయం లేదు. ఒక దిగులు ఉంది, ఒక భయం ఉంది, ఒక బాధ ఉంది, ఒక గిల్ట్ ఉంది. నువ్వు చేసిందే తప్పని నీ మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరువు పోద్దని భయపడుతూ తిప్పలు పడుతున్నావు. ఈ రోజు అందుకే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? నేనున్నాను నీకు. నీ సిగ్గు కప్పడానికి, నీ పాపానికి పరిహారం చేయడానికి, నీ శాపం కొట్టివేయడానికి, నిన్ను మరణము నుండి తప్పించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి నేనున్నాను ఆదాము. నీవు చేసిన పాపాన్ని బట్టి నేను నిన్ను దండించేవాడిని కాదు, తోసేసేవాడిని కాదు, తరిమేసేవాడిని కాదు. నా ఎద్దకు రా. నీ గాయాలు కడతాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ బాధకు నివారణ కలుగజేస్తాను. నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడిని నేను.